మనం ఇప్పుడు 74 రాజ్యాంగ సవరణ ద్వారా 1992 పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో తీసుకురాబడినటువంటి పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించి దాని పరిపాలన గురించి నేర్చుకుంటున్నాం. 73 ప్రకారం గ్రామ పంచాయతీల గురించి చదివాం. 74 ప్రకారం పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఈ 74 రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 9A భాగంలో చేర్చడం జరిగింది. ఎక్కడ చేర్చిందండి? 9A భాగంలో ఈ యొక్క 74 రాజ్యాంగ సవరణ ద్వారా 9A భాగంలో చేర్చడం అనేది జరిగింది. ఈ పట్టణ నగర పాలక సంస్థలకు సంబంధించి మనము దాని యొక్క చరిత్రను తీసుకుంటే మనకు ఈ పట్టణాలకు సంబంధించి సింధు నాగరికత కాలంలోనే పట్టణ నగర పాలక సంస్థలు ఉన్నాయి అని మనకు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఏ విధంగా అంటే ఆనాడు మొస్పటేనియా నాగరికత కానీ, ఈజిప్ట్ నాగరికత కానీ, సింధు నాగరికతల గురించి అధ్యయనం చేసిన సందర్భంలో పట్టణ నగర పాలక పట్టణాన్ని పోలినటువంటి నాగరికత కలిగినటువంటి ఏదైనా ఉన్నది అనంటే అదే సింధు నాగరికతగా చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే ఆనాడు చాలా సిస్టంగా ఈ రోజు ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ సిస్టానికి ఏమాత్రం తీసిపోకుండా ఆనాడు అంత పకడ్బందీగా అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని కానీ గ్రిప్ వ్యవస్థని అంటే రోడ్డుకు ఇరువైపులా సమభాగాలుగా చేస్తూ ఇళ్ల నిర్మాణం కూడా ఒక పకడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పట్టణ పరిపాలనని పోలి ఉంది. అయితే మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథం మెగస్తనీస్ ఏం రాసిండండి? ఇండికా గ్రంథాన్ని రచించిండు. ఈ ఇండికా గ్రంథంలోనే ఏంటంటే కోత్వాల్ మెగస్తనీసు ఇండికా గ్రంథం అనేది రచించడం జరిగింది. ఈ మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథంలోనే కోత్వాల్ వ్యవస్థ అనేది ఉంది అని, ఈ కోత్వాల్ ఆధ్వర్యంలో ఒక కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసి ఆ నగరాల పరిపాలనని చూసుకుంటున్నారు అని ఈ మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథం ద్వారా మనకు తెలుస్తున్నది. అయితే 1683 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడండి? 1687లో మద్రాస్ నగరంలో మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడు? 1687లో. 1726 సంవత్సరంలో పూర్తి స్థాయి మున్సిపాలిటీని 1726 సంవత్సరంలో మద్రాస్, బొంబాయి, అదేవిధంగా కలకత్తా ఈ యొక్క నగరాలలో మద్రాస్, బొంబాయి, కలకత్తా నగరాల్లో 1726 సంవత్సరంలో పూర్తి స్థాయి పట్టణ సంస్థలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే మనకు 1985 సంవత్సరంలో ఎప్పుడండి? 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సందర్భంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంస్థని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడు అనంటే 1985 సంవత్సరంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. 1992లో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో ఈ యొక్క పట్టణ సంస్థలని తీసుకొస్తే 1993లో వీటిని అమలు చేయడం అనేది జరిగింది. అయితే ఈ పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించి 18 అంశాలు కలిగి ఉంటే ఎన్ని అంశాలండి? 18 అంశాలు. అసలు అంశాలు అంటే ఏంటి? ఇవి పరిపాలనకు సంబంధించిన అంశాలు. అంటే పారిశుద్ధ్యం కానీ, రోడ్లు వేయడం కానీ, భవనాల నిర్మాణం కానీ, ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని గుర్తించడం కానీ, వాటిని నోటిఫై చేయడం కానీ, పన్నులను విధించడం కానీ, ప్రజా సంక్షేమం కోసం విధులు నిర్వర్తించడం కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా 18 అంశాలు ఉంటే కేంద్రం అనేది 11 అంశాలని తప్పనిసరిగా బదిలీ చేసింది ఐచ్ఛికంగా. అంటే బదిలీ చేయొచ్చు, చేయకపోవచ్చు. 7 అంశాలు అనేది ఐచ్ఛికంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించి మనకు వివిధ కమిటీలు సూచనలు చేయడం జరిగింది. అయితే
ఈ పట్టణ పాలక సంస్థలకు సంబంధించినటువంటి ఎల్ఎం సింఘ్వి కమిటీ, అదేవిధంగా ఎల్ఎం సింఘ్వి కమిటీ తర్వాత వచ్చినటువంటిది ఈ యొక్క పీకే తుంగన్ కమిటీ. ఈ రెండు కమిటీలు కూడా పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటి విషయాలను గురించి వివరించడం అనేది స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి ఏ ఏ కమిటీలు ఏం సూచనలు చేశాయని చర్చించాం. ఏది బలవంతరాయ్ మెహతా కమిటీ కానీ, అశోక్ మెహతా కమిటీ కానీ, పోతే జీవీకే రావు కమిటీ కానీ, ఈ దత్వాల కమిటీ కానీ, ఇట్లాంటి కొన్ని కమిటీలను గురించి మనం గత క్లాస్లో చర్చించాం. అయితే ప్రస్తుతం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు వాటి అభివృద్ధి కోసం 1986వ సంవత్సరంలో, ఎప్పుడండి 1986లో ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీని ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేది వివిధ రకాల సూచనలు చేయడం జరిగింది. అయితే ఈ వివిధ రకాల సూచనలో ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటి ఒక మంచి అంశం ఏమున్నది అని అంటే, స్థానిక స్వపరిపాలనా సంస్థలకి రాజ్యాంగబద్ధ హోదాని కల్పించమని చెప్పింది. అదేవిధంగా రాజ్యాంగం కల్పించేటటువంటి నిధుల్ని ఏ విధంగానైతే వారి అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలకి వారి యొక్క వాటాని సక్రమంగా అందించాలని చెప్పింది. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామ సభకు ప్రాధాన్యతను ఇవ్వమని చెప్పింది. ఈ గ్రామ సభ ద్వారానే మనకు గ్రామాలలో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాటిని గ్రామ సభలో చర్చించి వాటి ద్వారా వాళ్ళు ఫలితం పొందుతారన్న ఉద్దేశంతో గ్రామ సభకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అయితే స్థానిక స్వపరిపాలనా సంస్థలలో గ్రామ సభతో పాటు వారికి ఆర్థిక వనరులు కూడా సమకూర్చాలని, సమకూర్చే ఆర్థిక వనరులు రాష్ట్ర స్థాయిలో ఒక ఫైనాన్స్ కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన నివేదికలు కానీ ఆడిట్ కానీ చేయమని సిఫార్సు చేసింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ని అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలకి ప్రత్యేకమైనటువంటి ఎన్నికల కమిషన్ని ఏర్పాటు చేయమని, ప్రత్యేకమైన ఎన్నికల కమిషన్తో పాటు ఎన్నికలలో జరిగే వివాదాలలో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయమని చెప్పింది. ఈ ట్రిబ్యునల్ల ద్వారా త్వరగా పంచాయతీ ఎలక్షన్లో జరిగిన వివాదాలకు పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశంతో ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయమని చెప్పింది. అదేవిధంగా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించమని చెప్పింది. ఈ విధంగా ఎల్ఎం సింఘ్వి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అయితే 1986లో ఎల్ఎం సింఘ్వి కమిటీని వేస్తే 1987లో ఆనాటి ప్రధాని అయిన ఈ రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క ఎల్ఎం సింఘ్వి కమిటీని సూచనల్ని సేకరిస్తూ పీకే తుంగన్, ఎవరండి పీకే తుంగన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన ఆనాడు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పీకే తుంగన్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి అంటే ఈ యొక్క లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి పురోభివృద్ధి కోసం ఈ యొక్క తుంగన్ కమిటీని వేయడం జరిగింది. ఈ తుంగన్ కమిటీ కూడా ఎల్ఎం సింఘ్వి చేసినటువంటి సూచనల్ని పరిగణలోనికి తీసుకొని తను సూచించడం జరిగింది. అయితే 64వ రాజ్యాంగ సవరణ ద్వారా 64 ఏ రాజ్యాంగ సవరణ అండి 64, 65 రాజ్యాంగ సవరణలు 64, 65 రాజ్యాంగ సవరణని రాజీవ్ గాంధీ గారు తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ 64 రాజ్యాంగ సవరణని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు గాను 65ని పట్టణ నగరపాలక సంస్థలు గాను తీసుకొద్దామనే ఉద్దేశంతో ఆనాడు రాజ్యసభలో ఆమోదం పొంది లోక్సభలో 4 ఓట్లతో 64వ రాజ్యాంగ సవరణ అనేది వీగిపోద్ది. అయితే 65వ రాజ్యాంగ సవరణ అయినటువంటి పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటిది అది రాజ్యసభలోనే తీర్మాన దశలోనే వీగిపోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా 64, 65 రాజ్యాంగ సవరణలు అనేవి వీగిపోతే ఆ తర్వాత
ఆ తర్వాత విపి సింగ్ ప్రభుత్వం 70వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలన్న ఉద్దేశంతో ముందుకు వస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అర్ధంతరంగా రద్దు కావడంతో ఈ యొక్క 70వ రాజ్యాంగ సవరణ కూడా వీగిపోవడం లేదా రద్దు కావడం అనేది జరిగింది. ఆ తర్వాత కాలంలో 1992లో పివి నరసింహారావు, తెలుగు వ్యక్తి అయినటువంటి పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సందర్భంలో 73, 74 రాజ్యాంగ సవరణని చేయడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకి, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ నగరపాలక సంస్థలకి అధికారం కల్పించాలని. అయితే ఈ 73 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థల్ని 11వ షెడ్యూల్లో, భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్లో చేర్చడం అనేది జరిగింది. అయితే 1992లో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సందర్భంలో మనం ఏం చెప్పుకున్నాం, 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకురావడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగ సవరణలు అనేవి ఉభయ సభలలో పార్లమెంటులో ఆమోదం పొంది 1993వ సంవత్సరంలో అవి పనిచేయడం అనేది జరిగింది. అయితే ఈ 73 రాజ్యాంగ సవరణతోని 11వ షెడ్యూల్లో 29 అంశాలని స్థానిక స్వపరిపాలన సంస్థలకు అందించారు. అయితే ఈ 29 అంశాలలో ఖచ్చితంగా 15 అంశాలకు సంబంధించినటువంటి విధుల్ని స్థానిక సంస్థలకి కేంద్రం బదిలీ చేయడం జరిగింది. మిగిలిన అంశాలని ఐచ్ఛికంగా ఉంచారు. అంటే బదిలీ చేయొచ్చును, అది మ్యాండేటరీ అయితే కాదు. 15 అంశాలని మాత్రం తప్పనిసరిగా బదిలీ చేయడం అనేది జరిగింది. అయితే ఈ పట్టణ పరిపాలనకు సంబంధించి 5 రకాలుగా విభజించడం జరిగింది. ఈ 5 రకాలు ఏంటి అంటే మెట్రోపాలిటన్ నగరాలు, నగర కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, అదేవిధంగా ఇతర సంస్థల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఇతర సంస్థల్లో ఏమేమి వస్తాయి అంటే కంటోన్మెంట్ బోర్డులు, అదేవిధంగా టౌన్షిప్లను ఏర్పాటు చేయడము, ఆ తర్వాత నోటిఫైడ్ ఏరియాలను గుర్తించడము, పోర్టు ట్రస్టులు లాంటివి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అయితే మనము ముందుగా మెట్రోపాలిటన్ నగరాలు, మొదటి అంశం ఏంటిదండి? మొదటి అంశం మెట్రోపాలిటీ నగరాలు. మొదటి అంశమైనటువంటి మెట్రోపాలిటన్ నగరం అనేది 3 లక్షల మంది జనాభా కలిగినటువంటి నగరాలలో వారి పరిపాలన కోసం ఏర్పాటు చేయబడ్డాయే ఈ మెట్రోపాలిటన్ నగరాలు. ఎంతమంది అండి? 3 లక్షల పైగా జనాభా ఉండాలి. 3 లక్షల జనాభా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కార్పొరేటర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కార్పొరేటర్లు అందరూ కలిసి మేయర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మేయర్ పేరు మీదనే పరిపాలన అనేది ఈ యొక్క మెట్రోపాలిటన్ నగరాల్లో జరుగుతుంది. అయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మెట్రోపాలిటన్ నగరాలు ఎన్ని అంటే 53 మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నవి. ఎన్ని ఉన్నాయండి? 53 మెట్రోపాలిటన్ నగరాలు అనేవి ఉన్నవి. ఈ మెట్రోపాలిటన్ నగరాలు అనేవి అభివృద్ధి చెందిన నగరాలుగా వీటిని పేర్కొనవచ్చును. అయితే రెండో అంశమైనటువంటి నగర కార్పొరేషన్లు. భారతదేశంలో మెట్రోపాలిటన్ తర్వాత ఉన్నటువంటి ఏంటండి? నగర కార్పొరేషన్లు. ఈ యొక్క నగర కార్పొరేషన్లలో కూడా కార్పొరేటర్లను ఎన్నుకుంటే ఈ కార్పొరేటర్లు
తర్వాత మేయర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మేయర్ పేరు మీదనే ఈ యొక్క నగర కార్పొరేషన్లలో కూడా పరిపాలన అనేది జరుగుతుంది. అయితే 3 లక్షల మంది జనాభా ఇక్కడనేమో ఇక్కడ మనం మెట్రోపాలిటన్లో 10 లక్షలు అండి, క్షమించాలి, 10 లక్షల జనాభా ఉండాలి. ఇక్కడ మాత్రం 3 లక్షల మంది పైన, 3 లక్షలకు పైగా జనాభా ఉంటే నగర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఇక్కడ కూడా మేయర్ని ఎన్నుకుంటే మేయర్ పేరు మీద పరిపాలన అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత నగర కార్పొరేషన్ల తర్వాత పురపాలక సంఘాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మూడు పురపాలక సంఘాలు, 3 పురపాలక సంఘాలు. ఈ 3 పురపాలక సంఘాలనే మున్సిపాలిటీలు గాను మున్సిపల్ కౌన్సిల్ గాను పేర్కొంటారు. 25,000కు పైగా జనాభా కలిగినటువంటి వారిని, 25,000కు పైగా జనాభా ఉన్నటువంటి ఈ పట్టణాలని మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కౌన్సిల్గా ఏర్పాటు చేస్తూ ఇక్కడ చైర్మన్ని ఎన్నుకుంటారు. ఈ కార్పొరేటర్లు చైర్మన్ ఎన్నుకొని ఆ చైర్మన్ పేరు మీదనే ఈ యొక్క నగరపాలక సంస్థలలో కూడా పురపాలక సంస్థల్లో కూడా పరిపాలన చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పురపాలక సంఘాలు అనేవి భారతదేశ వ్యాప్తంగా ఎన్నున్నాయి అంటే 5,450 పైచీలకు ఈ యొక్క పురపాలక సంఘాలు అనేవి ఉన్నాయి. ఈ పురపాలక సంఘాల తర్వాత నగర పంచాయతీలని తీసుకురావడం జరిగింది. ఈ నగర పంచాయతీలు 4వ అంశం నగర పంచాయతీలు. 4వ అంశం నగర పంచాయతీలు. అయితే ఈ యొక్క నగర పంచాయతీల్లో ఏర్పాటు చేయాలి అని అంటే చదరపు కిలోమీటర్కు 400కు పైగా జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలని నగర పంచాయతీలుగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయం మీద కాకుండా ఇతర వృత్తులు మీద అక్కడ ఉన్నటువంటి జనాభా 75% పైగా వ్యవసాయం కాకుండా ఇతర వృత్తుల మీద ఆధారపడి పనిచేస్తున్నట్లయితే అక్కడ నగర పంచాయతీలుగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ నగర పంచాయతీల్లో జనాభా ఎట్లా ఉండాలి అంటే 5,000 నుంచి 25,000 లోపు, ఎంత నుండి 5,000 నుంచి 25,000 లోపు జనాభా కలిగి ఉన్నటువంటి ప్రాంతాలనే నగర పంచాయతీలుగా పేర్కొంటాం. అదేవిధంగా ఇతర పంచాయతీలుగా చెప్పుకున్నాం. ఇతర పంచాయతీల్లో ఏమేమి వస్తున్నాయండి? మనకు కంటోన్మెంట్ బోర్డులు వస్తున్నాయి, పోర్టు ట్రస్టులు వస్తున్నాయి, టౌన్షిప్లు వస్తున్నాయి, అదేవిధంగా నోటిఫైడ్ ఏరియాలు అనేవి వస్తున్నాయి. మొదటిగా కంటోన్మెంట్ బోర్డు గురించి మనం నేర్చుకుందాం. కంటోన్మెంట్ బోర్డు మొదటిది కంటోన్మెంట్ బోర్డు. ఈ యొక్క కంటైన్మెంట్ బోర్డు అనేవి కేంద్ర పరిధిలో ఉంటాయి. అంటే కేంద్ర రక్షణ పరిధిలో ఈ కంటోన్మెంట్ బోర్డులు అనేవి పనిచేయడం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా ఈ కంటోన్మెంట్ బోర్డులు అనేవి 63 ఉన్నవి. అదేవిధంగా ఈ కంటోన్మెంట్ బోర్డుల యొక్క పరిపాలన పదవి కాలం అనేది 3 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ కంటోన్మెంట్ బోర్డులలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అవకాశం అనేది లేదు. అయితే ఈ కంటోన్మెంట్ బోర్డుల యొక్క పూర్తి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన విషయాలు అనేవి కేంద్రం పరిధిలోనే పనిచేయడం జరుగుతుంది. మనం ఎన్ని ఉంటాయని చెప్పుకున్నామండి? కంటోన్మెంట్ బోర్డులు అనేవి 63, భారతదేశ వ్యాప్తంగా 63 కంటోన్మెంట్ బోర్డులు ఉంటాయి. ఆ తర్వాత చూసినట్టయితే పోర్టు ట్రస్టులు ఏంటి అండి? పోర్టు ట్రస్టులు. ఈ పోర్టు ట్రస్టులు అనేవి 11 ఉంటవి. ఈ 11 పోర్టు ట్రస్టులు ఈ యొక్క నౌకాశ్రయాలు ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే మనం వైజాగ్ కానీ కలకత్తా కానీ ఈ నది తీర ప్రాంతాలలో ఉన్నటువంటి లేదా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క పోర్టులలో ఈ పోర్టు ట్రస్టుని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా 11 పోర్టు ట్రస్టులు అనేవి ఉన్నవి. ఈ యొక్క వీటి పరిపాలన అనేది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఇవి పనిచేస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు వీటితోని సంబంధాలు
లేవనే చెప్పొచ్చును. ఆ తర్వాత మనకు టౌన్షిప్లు, థర్డ్ అంశం ఏంటండి, టౌన్షిప్లు అనేవి భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే సందర్భంలో ఈ యొక్క టౌన్షిప్లను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా వివిధ రకాల టౌన్షిప్లని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో బిహెచ్ఈఎల్ అనేటటువంటి టౌన్షిప్, భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ అనేటటువంటి ఈ యొక్క భారీ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఒక టౌన్షిప్ని ఏర్పాటు చేస్తూ అక్కడ ఉన్నటువంటి జనాభాకి వారి యొక్క అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది ఈ టౌన్షిప్ల ద్వారా. ఆ తర్వాత మనం 4వ అంశం ఏమున్నది అనండి, నోటిఫైడ్ ఏరియాలు. ఈ నోటిఫైడ్ ఏరియా అనేది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏదైనా సంస్థలు కానీ లేకుంటే ప్రభుత్వ అవసరాలకు దృష్ట్యా కానీ పరిపాలనకు సంబంధించి ప్రజల అవసరాల, పట్టణ అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేసేదే ఈ నోటిఫైడ్ ఏరియాలు. ఈ నోటిఫైడ్ ఏరియాలని ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఈ యొక్క నోటిఫైడ్ ఏరియాకు సంబంధించి పూర్తి బాధ్యతల్ని కలిగి ఉంటాయి. అయితే మనకు పట్టణ నగరపాలక సంస్థలు అని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే ఈ పట్టణ నగరపాలక సంస్థలు అనేవి మనకు 9A భారత రాజ్యాంగంలో చేర్చారని చెప్పాం. అయితే ఇవి 243P నుంచి 243ZG వరకు ఈ పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటి అధికారాలు, విధులు, వాటికి కల్పించినటువంటి అవకాశాలు, వాటిని గురించి వివరించడం జరుగుతుంది. అయితే 18 అంశాల్లో 11 అంశాలని పూర్తిగా బదిలీ చేసి 7 అంశాలని ఐచ్ఛికంగా కలిగి ఉంటుందని మనకు తెలుసు. ఇప్పుడు వాటిని గురించి చూద్దాం. మనం 243P నుంచి 243ZG వరకు పట్టణ పాలక సంస్థల గురించి వివిధ అంశాలని పేర్కొన్నదని చెప్పినాం. అయితే అవి ఏం చెప్తున్నాయి, ఏం నిర్వచిస్తున్నాయో మనం చూద్దాం. 243P అనేది ఈ యొక్క పట్టణ పాలక సంస్థల నిర్వచనాన్ని చెప్తుంది. 243P నిర్వచనం ఏం చెప్తుందండి, నిర్వచనం గురించి వివరిస్తున్నది. అంటే ఏమిటి ఈ యొక్క పట్టణ సంస్థలు అంటే మెట్రోపాలిటన్ నగరాలు కానీ, నగర పంచాయతీలు కానీ, అదేవిధంగా పురపాలక సంఘాలు కానీ, ఇవి వేటిని ఈ విధంగా మెట్రోపాలిటన్ కానీ ఈ రకాలుగా విభజించవచ్చు అని ఒక నోటిఫికేషన్ గవర్నరు విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ నోటిఫికేషన్కి అనుకూలంగానే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి చట్టాలు చేసి అవి మెట్రోపాలిటన్ పరిధిలోకి వస్తాయా, నగర పంచాయతీ పరిధిలోకి వస్తాయా, లేకుంటే పురపాలక సంఘాల పరిధిలోకి వస్తాయా అని చెప్పేసి వివరించడం అనేది జరుగుతుంది. దీని గురించి మనకు 243P అనేది వివరించడం జరిగింది. అయితే 243P తర్వాత 243Q అనేది వ్యవస్థాపకం గురించి వివరించడం అనేది జరుగుతుంది. అంటే వ్యవస్థాపకం 243Q ప్రకారము మెట్రోపాలిటన్ నగరాలలో 10 లక్షల మంది జనాభా పైన ఉన్న వాటిని మనం ఏం చెప్పుకున్నామండి, మెట్రోపాలిటన్ నగరాలుగా పేర్కొన్నాము. సెకండ్ వన్ ఏంది 243Q, ఇది వ్యవస్థాపకం అంటే ఏమున్నాయి, మెట్రోపాలిటన్ నగరాలు, మెట్రోపాలిటన్ నగరాలు, అదేవిధంగా నగర కార్పొరేషన్లు పోతే 3 పురపాలక సంఘాలు 4 పురపాలక సంఘాలు, తర్వాత 4 వచ్చేసి మనకు నగర
పంచాయతీలు, అదేవిధంగా 5 టౌన్షిప్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వ్యవస్థాపకం అంటే వీటి నిర్మాణాన్ని గురించి చెప్తుంది. 5 రకాలైనటువంటి అంచెల నిర్మాణాన్ని గురించి వివరిస్తుంది. అయితే ఈ మెట్రోపాలిటన్ నగరాల్లో మనకు తెలుసు 10 లక్షలకు పైగా జనాభా కలిగి ఉండాలి. అదేవిధంగా నగర కార్పొరేషన్లు 3 లక్షలకు పైగా జనాభాని కలిగి ఉండాలి. పోతే పురపాలక సంఘాలు 25,000కు పైగా జనాభాని కలిగి ఉండాలి. ఈ నగర పంచాయతీలు 5,000 నుండి 25,000 మధ్యన జనాభాని కలిగి ఉండాలి. ఈ యొక్క టౌన్షిప్లు వీటిలలో జనాభా ఆధారంగా వాటిని వివరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క వ్యవస్థాపకాల్లోనే భాగంగా మనకు సుప్రీంకోర్టు ఒక కేసులో ఏం చెప్పింది అంటే ఈ పట్టణ సంస్థలు అనేవి ఒక ప్రభుత్వంగా వ్యవహరించదు, వీటిని స్థానిక సంస్థలుగానే భావించాలని చెప్పేసి మనకు ఒక కేసులో చెప్పడం జరిగింది. ఆ కేసే అబ్దుల్ మతలిఫ్. ఏం కేసు అండి? అబ్దుల్ మతలిఫ్ వర్సెస్ పాలక్కాడ్ మున్సిపాలిటీ. అబ్దుల్ మతలిఫ్ మున్సిపాలిటీ, ఈ పాలక్కాడ్ మున్సిపాలిటీ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్థానిక సంస్థలు అనేవి ఒక ప్రత్యేక ప్రభుత్వాలు కావవి, పట్టణ సంస్థల్ని స్థానిక సంస్థలుగా భావించాలని చెప్పడం జరిగింది. అయితే 243S ప్రకారం మనకు ఏం చెప్పుకున్నామండి? 243P చెప్పుకున్నాం, తర్వాత 243P Q 243R నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం. 243R నిర్మాణం ఈ యొక్క స్థానిక సంస్థల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు 243R అనేది చెప్తుంది. ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఈ యొక్క మెట్రోపాలిటన్ కానీ, నగర పంచాయతీలు కానీ, కార్పొరేషన్లు, ఈ అన్నిటికీ ఎన్నికలు అనేవి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా జరుగుతున్నాయి. అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికలు జరగాలి అనే అంశాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అనేది అధికారాన్ని కలిగి ఉండి తను చట్టం చేసి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికలు నిర్వహించవచ్చని చెబుతున్నది. అయితే ఈ యొక్క నిర్మాణంలో భాగంగానే ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, ఎమ్మెల్సీలు గాను ఎన్నికైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ పట్టణ సంస్థలలో వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా జరిగే సమావేశాలలో పాల్గొనవచ్చును. అయితే ఈ సమావేశాలలో పాల్గొన్న సందర్భంలో వీళ్ళకు ఓటు వేసే హక్కు ఉంటుందా అని అంటే ఈ ఓటు వేసే హక్కుని ఐచ్ఛికం అంటే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నవి. వాళ్ళకి ఓటు హక్కును కల్పించాలి అనేది అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి ఆర్డినెన్సులు పాస్ చేసినట్లు అయితే అప్పుడు వారికి ఓటు హక్కును కలిగి ఉంటుంది. అయితే 2009 సంవత్సరంలో ఎప్పుడండి? 2009 సంవత్సరంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అంటే 2009లో ఆర్డినెన్స్ని విడుదల చేస్తూ ఓటు హక్కును కల్పించడం అనేది జరిగింది. అయితే ఈ 243R ప్రకారము ఈ యొక్క నిర్మాణాన్ని గురించి తెలుసుకుంటే 243S ప్రకారము వార్డుల ఏర్పాటు ఏంటండి? 243S ప్రకారము వార్డుల ఏర్పాటు, ఈ వార్డులుగా విభజించడం అనేది జరుగుతుంది. అయితే ఈ మెట్రోపాలిటన్ నగరాలలో ఒక విధంగాను, నగర పంచాయతీలో ఒక విధంగాను, నగర కార్పొరేషన్లో ఒక విధంగాను వివిధ రకాలుగా విభజించడం జరుగుతుంది. ఎందుకనంటే అన్నిటికీ ఒకే రకమైనటువంటి జనాభా ఉండదు, ఒకే రకమైనటువంటి పరిపాలన సౌలభ్యం కోసం వాటిని వివిధ రకాలుగా విభజించడం జరిగింది. అయితే ఇక్కడ మెట్రోపాలిటన్ నగరాల్లో అయితే ఏంటండి మెట్రోపాలిటన్లో
ఎన్ని రకాలుగా విభజిస్తారు? 100 నుంచి 200 డివిజన్లుగా విభజిస్తే నగర కార్పొరేషన్లలో 50 నుంచి 100 డివిజన్లు గాను, అదేవిధంగా మున్సిపాలిటీలో 23 నుంచి 50 గాను, అదేవిధంగా మనకు పోతే నగర పంచాయతీలలో ఏం చేస్తారు? జనాభాని ప్రాతిపదికగా తీసుకొని ఆ జనాభాకి అనుకూలంగా అక్కడ వార్డులుగా విభజించడం అనేది జరుగుతుంది. అయితే భారతదేశ వ్యాప్తంగా 6 మహానగరాలని ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తించడం జరిగింది. ఈ 6 మహానగరాలు ఏంటి అని అంటే, ఒకటి న్యూఢిల్లీ, 2 కలకత్తా, 3 ముంబై, 4 బెంగుళూరు, 5 చెన్నై, 6 హైదరాబాద్. ఈ యొక్క మహానగరాలకు సంబంధించినటువంటి పరిపాలన అనేది పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ వీటి యొక్క పర్యవేక్షణ అనేది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అనేది వీటి యొక్క పర్యవేక్షణని నిర్వహించడం అనేది జరుగుతుంది.